ఈరోజు మనము 21st వెంచర్లో ఉన్నామండి. దీని గురించి హైలైట్స్ మన సీఎంఓ గారు నాగిరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాము. సార్ నాగిరెడ్డి గారు, సార్ దీనికి సంబంధించి ఏమైనా మన లొకేషన్ హైలైట్స్ కానీ దీని గురించి ఏమైనా చెప్పగలరా? డెఫినెట్లీ సార్, మనం 21వ వెంచరు ఈ నెల 22వ తారీఖున లాంచ్ చేయబోతున్నాము. ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి అని అంటే, ఇది మనకి ఒంగోలు నంద్యాల హైవే అయినటువంటి నేషనల్ హైవేకి జస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనం. చుట్టూతా మనకు మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. సి షేప్లో ఉన్న మౌంటైన్ రేంజెస్ మధ్యలో, నల్లమల మౌంటైన్ రేంజెస్ మధ్యలో మనం ఇక్కడ ఉండడం జరిగింది. ఈ మౌంటైన్స్ అటు దాటి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి మార్కాపురం, రీసెంట్గా జిల్లాగా మారినటువంటి మార్కాపురం హెడ్ క్వార్టర్ అనేది మనకు అక్కడ ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఒక డొంకదారిన వెళ్తే 10 కిలోమీటర్లు వస్తుంది. మెయిన్ రోడ్డు మీదుగా వెళ్తే 20 కిలోమీటర్లు వస్తుంది. అండ్ నేషనల్ హైవే NH 565 మనం ఎప్పుడైతే 19th వెంచర్ ఉంది కదా, కలుచువ్వలపాడు, ఆ ప్లేస్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అండ్ సాయిల్ ప్యూర్ రెడ్ కలర్ అండ్ విత్ రాకీ ఫార్మేషన్, ఎర్రచందనానికి అనుకూలమైనటువంటి నేల ఇది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనకు అనతి కాలంలో సామాన్యులు సైతం కోటీశ్వర్లు ఇక్కడ అవుతారు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది అత్యంత అదృష్టదాయకంగా కూడా భావించాం ఈ సందర్భంగా. ఇంకొకటి, నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏ వెంచర్ అయినా అద్భుతం అని చెప్తాం. ఎందుకంటే మన ఎంపిక అలా ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్గా చూసుకొనే మనకు అనుకూలంగా ఉంటేనే అప్పుడు ముందుకెళ్తాం. సో అన్ని వెంచర్ లాగానే ఈ 21వ వెంచర్ కూడా ది బెస్ట్ వెంచర్. దానికంటే ఇంకొక హైలైట్ ఏంటి అని అంటే, ప్రకృతి నడి మధ్యలో, అంటే ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి వెంచర్ ఇది. కాబట్టి ఇన్వెస్ట్ ఇన్ NSP గ్రో రిచ్. అలాగే ఇప్పుడు మనం మార్కాపురాన్ని డిస్ట్రిక్ట్ చేస్తాం అనుకుంటున్నారు కదా, దానికి మనకి ఎంత దూరంలో వస్తుంది? ఈ ల్యాండ్ అప్రిషియేషన్ ఎలా ఉండబోతుంది? 100% అండి. మార్కాపురం ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అయింది. అండ్ అప్రిషియేషన్ ల్యాండ్ ఏంటంటే కంపల్సరీ మనం ఎప్పుడు కూడా మొక్కల మీదనే మాట్లాడతాము, దాని మీదనే మాట్లాడతాం. కానీ కొన్ని వెంచర్స్ మనకు మంచి ల్యాండ్ అప్రిషియేషన్ కూడా ఇచ్చే వెంచర్స్ లాగా ఉంటాయి. అందులో 21ది ఇంకొకటి. మార్కాపురం మనకు జస్ట్ ఇక్కడ డొంక రోడ్లో వెళ్తే 10 కిలోమీటర్లని ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. మనకి ఇది 12 నుంచి 15 సంవత్సరాల వ్యవధి. సో ఈ 10 ఏళ్లలో ఆ డిస్ట్రిక్ట్ అనేది వ్యాస్ట్ ఎక్స్పాన్షన్ అనేది జరగడం వల్ల రేపు ఫ్యూచర్లో ఇది కమర్షియల్ ల్యాండ్ కూడా అవ్వబోతుంది. అందుకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్కి ఎర్రచందనం మీదనే కాదు, ల్యాండ్ మీద కూడా మంచి రిటర్న్స్ అనేది రాబోతున్నాయి. అందులో కూడా ఇది పర్టికులర్గా మౌంటైన్స్ మధ్యలో ఉన్నది. రేపు ఫ్యూచర్లో ఇక్కడ రిసార్ట్స్ కూడా రావచ్చు. కాబట్టి అలాంటి అద్భుతమైన ప్లేస్. ఇన్వెస్ట్ నౌ ఫర్ బెటర్ టుమారో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సక్సెస్ఫుల్ దిస్ డే. థ్యాంక్ యూ శ్యామ్.